డైరెక్టర్ గారు ఆయన ఎక్కడ ఉన్నారు, రాలేదు. జోసఫ్ గారు చూడండి ఎంత దుర్మార్గుల వీళ్ళు. సందీప్ గారి గురించి దగ్గర ఉంటే సందీప్ గారి గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి చూడండి వీళ్ళ సంగతి మీరు తేల్చండి. సో మీరు తీసిన ఆయన డైరెక్టర్ తీసిన ఈ సినిమా ఏదైతే సిరీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రోజు ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను. నేను ఆ రోజే చెప్పాను 90s కంటే ఇంకా ఎక్కువ రేటింగ్ వస్తుంది అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్ అంతా అక్కడ కనపడింది మాకు. మరీ ముఖ్యంగా ఏదైతే పిల్లలకి విపరీతంగా మీరు 4 గోడల మధ్య కూర్చోబెట్టి చెప్తున్నటువంటి కళాశాల యాజమాన్యాలన్నిటికి కూడా ఈ సిరీస్ చూపించండి, కాసేపు ఎంజాయ్ చేస్తారు ఆ పిల్లలు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, నేను చెప్తున్నాను హిందీలో డబ్ చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అనుమానమే లేదు, ఎందుకంటే ఇది అందరి లైఫ్. ఖచ్చితంగా దీని రేటింగ్ వేరే లెవెల్, అంతే. కంగ్రాచులేషన్స్. అలాగే ఈటీవీ విన్ కూడా థ్యాంక్స్. సాయికృష్ణ గారు, నితిన్ గారు, అందరు మీ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది ఇది. సరదాగా వాళ్ళతో నాకున్న క్లోజ్నెస్ తోటే అలా సరదాగా మనం ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడాను. సో అది సరదానే, దాన్ని అలా తీసుకోకండి. సో మీరందరూ కూడా ఈ పిల్లల్ని వీళ్ళు ఫ్యూచర్, వీళ్ళందరినీ కూడా బ్లెస్ చేస్తారని ఆశిస్తూ, అలాగే మా సందీప్ రాజ్ ఆయన ఇంకా మొగిలి ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. నేనేదో నా సినిమా చేసుకుంటుంటే శివాజీ గారు ఒక చిన్న ప్రోగ్రాం ఉంది చేస్తారా? ఎవరిదమ్మా? అదేనండి మందేనండి ఈటీవీ విన్. సో సినిమా చేయాల్సిన వాడిని నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి పెంచావా అమ్మా అన్న. అంటే లేదు, నాకు సరదా, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈటీవీ అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఈటీవీ విన్ ఆ టీం కానీ వాళ్ళందరూ పిలిచి అడిగారు. సరదాగా అనిపించింది, ఎందుకంటే ఇందులో కోర్టులో చేసిన ఒక దొంగనా కొడుకున్నాడు, అలాగే ఒక సెన్సేషన్ సందీప్ రాజ్. నిజంగా అందరికీ కనెక్ట్ అయ్యారు. 2019లో కరోనా డేస్ నుంచి బాగా కనెక్ట్ అయ్యారు మీరు. సడన్ కలర్ ఫోటో అనే సినిమా చేశారు, నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. అది నిజంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రైడ్, అందులో బెదరాడ వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఓ హిట్ సినిమా తీశారు, మళ్ళీ ఇంకొక మా సుమా గారి అబ్బాయితో సినిమా చేస్తున్నారు మొగిలి అని. మీరు ఈ ప్రొడక్షన్లో ఈ ఎయిర్ అనే ఒక కథ తీసుకున్నారు, ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని పెట్టారు. ఇది నిజంగా ఆల్ ఇండియా ర్యాంకర్స్ కదా, లేదంటే 3 దొంగనా కొడుకులు కదా? ఇందులో మీరు టెంప్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి? ఈ కథలో ఎయిర్ అని చెప్పగానే డైరెక్టర్ మీరు టెంప్ట్ అయిన ఇష్యూ ఏంటి అసలు? సో నాకు ఆ ఇంటర్మీడియట్ సెటప్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. నాకు అకాడమిక్ పరంగా మాట్లాడుతున్నట్టు అందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఇన్బిల్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగానే ఉంది. ఒక లవ్ స్టోరీయో ఏదో దాన్ని బేస్ చేసేసుకొని ఇంటర్మీడియట్ చెప్పడం కాకుండా చాలా కనెక్టివిటీ కనిపించింది ఇందులో. నేను కూడా అదే బ్యాక్డ్రాప్ నుంచి నేనే అదే చదువుకొని రావటం వల్ల. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే మనకి సమ్మర్ రంగం టీవీలో 1 1 1 2 2 అది వినుంటాం కదా. అంటే తెలుగు ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఫ్యాసినేషన్ ఈ ఐఐటి ఎంసెట్ ఈ ర్యాంకులది.